నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో మళ్ళీ ఒక ల్యాండ్ మార్క్ సృష్టించే విధంగా మళ్ళీ ఆయనకి రికార్డులు బద్దలు కొట్టింది. ఒట్టి గ్లిమ్స్తోనే ఓవర్సీస్లో కొత్త రికార్డులు బద్దలు కొట్టిందని వార్తలు వచ్చేసారు. ఏంటి సార్ అది? దానికి ప్రధానంగా సుజీత్ ఎవరు ఇంతవరకు పవన్ కళ్యాణ్తో చేయని ప్రయోగం చేశాడండి. ఆయన ఒక స్టైలిష్ స్టార్గా డిజైన్ చేశాడన్నమాట, గ్యాంగ్స్టర్గా. అంటే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. ఆ గ్యాంగ్స్టర్గా డిజైన్ చేయడం వల్ల ఆ తుపాకీ పట్టుకోవడం కానీ, కాల్చడం కానీ, ఆయన చూపు కానీ, కళ్ళు చాలా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు సార్ గ్యాంగ్స్టర్గా. ఇది ఫస్ట్ సినిమా కదా, అంతకుముందు చేశారు కదా. చేశారు. అదో బాలు అనే సినిమా ఉంది కదా, ఆ బాలు సినిమాలో గ్యాంగ్స్టర్ కదా, గ్యాంగ్స్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తారు కదా. అనుకోకుండా గ్యాంగ్స్టర్ దగ్గర అసిస్టెంట్గా చేస్తారన్నమాట. అది కొంచెం మెలో డ్రామా అంతా ఉంటుంది. గ్యాంగ్స్టర్గా మీరు చెప్పినట్టుగా ఫస్ట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ గ్యాంగ్స్టర్ కాస్త లవ్లో పడతాడు, లవ్ మిక్స్డ్, ఆ సెంటిమెంటల్ డ్రామా, అమ్మాయి కోసం చివరి వరకు త్యాగం చేయడం, చివరిలో ఆయన కొంచెం అమ్మాయిని కోల్పోవడం, ఇలాగ ట్రాజడీ అవుతుంది అది బాలు సినిమా. కానీ ఇది ఎలా కాకుండా ఇది ఫుల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేసరికి దీంట్లో డామినేషనే ఉంటుంది. తర్వాత మైండ్ గేమ్ ఉంటుంది. తర్వాత ఫైట్ కూడా స్టైలిష్గా ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా మీకు పిచ్చెక్కించేస్తాయన్నమాట. మీకు ఆల్మోస్ట్ ఆల్ హాలీవుడ్ సినిమాకి దగ్గరగా ఉంటుందన్నమాట, లేదా హాలీవుడ్ సినిమాను కూడా మించి ఉండొచ్చు. ఎందుకంటే సుజిత్ డీటెయిల్డ్గా వెళ్తాడు. తుపాకీ బుల్లెట్ తగిలిందంటే ఆ బుల్లెట్ అంటే లోపల శరీరంలోంచి బ్లడ్ ఎలా ఉబ్బుకొస్తుందో అది కూడా చూపిస్తాడన్నమాట. సో అక్కడ అంత మైన్యూట్గా, అంత డీటెయిల్డ్గా వెళ్ళినప్పుడు చూసే ప్రేక్షకులు ఏంటంటే దాని ఇంపాక్టు, దాని ఒరిజినల్ ఫీల్ని మిస్ అవ్వరు. ఎప్పుడైతే ఒరిజినల్ ఫీల్ ఉందో ఆ సినిమాలో ఆ ప్రేక్షకుని కూర్చోబెట్టేస్తుంది. ఎందుకంటే ఏదైనా అంతే, ఒక కథని వాడు తెర మీద చెప్తున్నప్పుడు ఆ కథలో పాత్రలు ఒరిజినల్గా ఫీల్ అవుతున్నట్టయితే, ఆ ఒరిజినల్గా ఫీల్ అవుతున్నారని మనం ఫీల్ అయినట్టయితే కూర్చోబెట్టేస్తుంది అది. అదే ఓజీలో మనకు జరిగిందన్నమాట. తర్వాత నేను అనుకుంటున్నాను ప్రతి మనిషికి కూడా అదృష్టం ఉంటుందండి. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఆ బ్రో సినిమా చూడండి, ఇక్కడ ఎవరు మొదట్లో ఏదో అన్నారు, ఇవాళ అసలు కేవలం కొంతమంది, అదే చెప్పాను నేను, కొంతమంది ఏంటంటే వాంటెడ్గా యూట్యూబర్స్ సినిమా బాగలేదని ప్రోపగండా చేశారటండి. అది మొన్న ఇవాళ మార్నింగ్ ఏదో వీడియోలో చూశారన్నమాట. కొంతమంది అంటే ఆ బ్రో సినిమా బాగలేదని వీడియో వాళ్ళు ప్రోపగండా చేశారట. ఒక లేడీ చెప్పింది, చక్కగా ఉంది సినిమా, చాలా బాగుంది, ఎందుకు ఇలా చెప్పారంటే, మేము చెప్పలేదంటే మేము చెప్పలేదు, అందరూ బాగుందంటే అందరూ బాగుంది. అలా చెప్పొద్దంటే సినిమా బాగా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, ఆయన టైం కూడా బాగుంది, టైం బాగుండబట్టే మొన్న అది తెరబడింది, టాకు పేరు వచ్చింది. అలాగే ఇది కూడా ఓజీ కూడా ఏమో అవుద్ది అనుకున్నాను నేను. ఓజీ అంటే పవన్ కళ్యాణ్ అంటే ఫారెన్ ఒక హాలీవుడ్ స్టార్ లాగా స్టైలిష్గా చేస్తాడా చేయలేడా ఏమిటి, ఈ సినిమాలు ఈయన అన్నీ మర్చిపోయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కదా, మరి సినిమా అంటే బాగా అప్డేట్గా ఉండాలి కదా, చేయగలడా అనుకున్నాను. కానీ బ్రహ్మ దుమ్ము దొరగొట్టేశారన్నమాట. అంతే చాలా బాగా చేశాడు. అంటే అది చూస్తుంటే మన మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంటుందన్నమాట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ చేశాడు అన్నమాట. కనుక ఓజీ మంచి రేట్స్కి అమ్ముడుపోయింది, ఓవర్సీస్ మార్కెట్ కూడా చాలా బాగా పోయింది అన్నమాట. గ్లిమ్స్ తర్వాత గ్లిమ్స్ ముందు అని క్యాప్షన్తో కొన్ని వీడియోస్ వస్తున్నాయి సార్. అంటే గ్లిమ్స్తోనే ఇంత రికార్డులు బ్రేక్ చేశారు, సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అని ఊహాగానాలు వస్తున్నాయి సార్. దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే అది కదా, ఇప్పుడు టెక్నికాలిటీ అడ్వాన్స్ అయిపోయిన తర్వాత, మీడియా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత గ్లిమ్స్ తర్వాత గ్లిమ్స్ ముందు అనుకోవడం, అది చాలా డీటెయిల్డ్గా చెప్పడం విషయాన్ని. కానీ డెఫినెట్గా ఇది ఒక రిమార్కబుల్ ల్యాండ్ మార్క్ని మాత్రం
పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక మంచి సినిమాగాను ఒక గొప్ప సినిమాగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా చెప్పుకోవచ్చు. అంతకుముందు మనకి వచ్చినటువంటి బాలు సినిమా, కెమెరామెన్ గంగతో రాంబాబు, ఈ సినిమా ఓజీ, ఇది మాత్రం చాలా గొప్ప సినిమాలుగా చెప్పుకోవచ్చు. గొప్ప సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అది డివివి దానయ్య గారు ఓవర్సీస్ లో 20 కోట్లకి ఇది సినిమా కోట్ చేశారు. 13 కోట్లకి ఫ్రాన్స్ ఫిలిం వాళ్ళు కొనుక్కున్నారంట. పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే ఇది హైయెస్ట్ ఓవర్సీస్ రికార్డ్ బ్రేక్ చేసింది అని చెప్పుకుంటున్నారు సార్. అవునవును. ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఇంకా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేయబోతుంది అంటారు? ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేయాలంటే మన ఇండియాలోనే ఒక నేషనల్ మూవీగా ఇండియాలోనే బ్రేక్ చేయబోతుందండి. ఎందుకంటే ఆయన క్రేజ్ మునపటికి ఇప్పటికీ తేడా వచ్చింది కదా. ఇప్పుడు హిందీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి ఏముంది ఇక్కడ తమిళనాడులో పవన్ కళ్యాణ్ అంటున్నారు, కన్నడంలో పవన్ కళ్యాణ్ అంటున్నారు, మలయాళం పవన్ కళ్యాణ్ అంటున్నారు, 5 భాషల్లో పవన్ కళ్యాణ్ అంటున్నారు. మార్కెట్ బాగుంది కదా, రికార్డ్ బ్రేక్ అవుతుంది కదా. అసలు ముఖ్యంగా ఏదో ఆషామాషిగా క్యారెక్టర్ చేయలేదు. క్యారెక్టర్ మాత్రం చాలా పట్టుదలగా చేశాడు. ముఖ్యంగా ఆ కాల్ చేసి ఆ తుపాకి ఎలా పెట్టుకొని వెళ్ళడం చాలా చాలా స్టైలిష్గా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మెయిన్ స్టైల్గా ఉంటాడనమాట. ఆ చూపు కానీ, ఒకవేళ తుపాకీతో కాల్చినప్పుడు కూడా ఆ ఫీల్, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే విధానం క్లాప్స్ కొడతారన్నమాట. అఫ్కోర్స్ వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఇద్దరికే చెల్లింది. అది కొట్టిన తర్వాత పోజు పెడతారన్నమాట. ఆ ఎమోషన్ని సస్టైన్ చేసుకునే పోజు పెడతారు చూసారా, అవి చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాతే అంత బాగా పోజు పెడతారన్నమాట ఎస్టాబ్లిష్ అవ్వడానికి. ఆయన బర్త్డేకి రిలీజ్ అయిన ఈ గ్లిమ్స్ అంటే ప్రజలు ఆదరించి ఆయన బర్త్డే గిఫ్ట్ ఇచ్చారనుకోవచ్చా సార్? ఆయన బర్త్డేకి చాలా గిఫ్ట్లు వచ్చాయండి. ఆయన బర్త్డేకి ఎంత మంచి గిఫ్ట్ వచ్చిందంటే బ్రో సినిమా నెంబర్ 1 అయింది, నెంబర్ 1 గిఫ్ట్. తర్వాత ఓజీ సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అంటే పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానిగా, పవన్ కళ్యాణ్ తాలూకు పరిశీలకుడుగా బ్రో సినిమాని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ చూస్తే బతికిపోయింది. అది పెద్ద బర్త్డే గిఫ్ట్గానే ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు కానీ బయట ప్రపంచంలో కూడా ఓవర్సీస్ మార్కెట్ వాళ్ళు కూడా దాన్ని ఆదరించారు. అది బర్త్డే గిఫ్ట్ లాగానే ఫీల్ అవ్వచ్చు. తర్వాత ఈ వారాహి రథం మీద మొన్న విశాఖపట్నం ట్రిప్పులో 3 రోజులు వారాహి తాలూకు ఆయన రథం మీద ఉండి సభలు ఏర్పాటు చేయడం. ఆ సభలకి ఇళ్లలో అందరూ తలుపులు తాళాలు వేసుకుని వచ్చేసారో ఏమిటో తెలియదు, కానీ మొత్తం అది ఈ జనాలు ఆడ స్త్రీ పురుషులనే తేడా లేకుండా వచ్చేసి ముఖ్యంగా మహిళలు ముందడుగేయడం అది నిజంగా బహుమతి అన్నమాట. ఎంతమంది ఆ మంగళహారతులు ఇవ్వడం, తర్వాత బొట్టు పెట్టడం, వాళ్ళు ముందడుగు వేయడం, మీరు గెలవాలని కోరుకోవడం, అది నిజంగా బర్త్డే గిఫ్ట్ అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ అన్నమాట. వాళ్ళు పూరుకోవడం ఎలాగైనప్పుడు కూడా అంటే జనసేన పవన్ కళ్యాణ్ని మీరు గెలిపించాలి అని వాళ్ళు కోరుకోవడం. అది దాని తర్వాత ఇప్పుడు ముఖ్యంగాను 1 డే శాలరీ అని అనుకుంటే అది ఇక్కడ ఆంధ్రదేశంలోనూ, తమిళనాడులోను, తెలంగాణలో కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ అయిపోయింది. అంతే అమెరికాలో వాళ్ళు ఆ సభల్లో వీళ్ళందరూ సెలబ్రేషన్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ అందరూ మామూలుగా ఎర్ర టవర్స్ ఉంటాయి కదా, ఆ టవర్స్తో డ్యాన్స్ చేయడం, పవన్ కళ్యాణ్ పాటలు పాడుకోవడం, బ్రహ్మాండంగా అంటే బర్త్డే పార్టీ చేసుకోవడం అన్నమాట. డిన్నర్ అరేంజ్ చేసి 1 డే శాలరీ వాళ్ళు కలెక్ట్ చేయడం. అలాగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాలూకు దేశభక్తికి, తర్వాత నిస్వార్థమైన నాయకత్వ లక్షణాలకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. దీన్ని మాత్రం అన్నిటికంటే పెద్ద కానుక బట్టి ఎంతవరకు కానుకని డిక్లేర్ చేయలేదు. అప్పుడు అంతకుముందు 4 కోట్లు వచ్చిందట. ఇప్పుడు 4 కోట్లతో అయ్యేది కాదు, ఇదంతా వేరుగా ఉంటుంది. మరి అది ఎప్పుడు డిక్లేర్ చేస్తారో తెలియలేదు. కానీ కానుకలు ఇచ్చి డేటు పొడిగించినట్టుంది.
ఎందుకంటే ఇప్పుడు అందరికీ తెలియదు కదా, తెలిసిన వాళ్ళు అయ్యో మాకు ఇంకా టైం లేదు ఈ వీళ్ళని అనే ఫీలింగ్తో ఉన్నారు కనుక ఆ కానుకలు ఇచ్చే డేటు పొడిగించినట్టుంది, పొడిగించగానే చెప్తారన్నమాట. ఇవన్నీ పవన్ కళ్యాణ్ జీవితంలో చాలా అపురూపమైన ఘట్టాలే. ముఖ్యంగా తల్లి, ఆ తల్లి పవన్ కళ్యాణ్కి ఆస్మా ఉందట చిన్నప్పుడు. మనసులో అదే ఉండిపోయింది, ఆస్మా ఉందిరా వీడికి, బయటికి వెళ్తున్నాడు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందో, అది ఎప్పుడో తగ్గిపోయింది. అంటే తల్లి మనసు మాట, రాత్రనక పగలనక తిరుగుతున్నాడు అంటే చిరంజీవి చెప్పారట, అమ్మ ఎంత అదృష్టవంతురాలు, ఎంత ప్రతి ఒక్కరు కూడా నీ పేరే చెప్పుకుంటున్నారు, ఏ తల్లి కన్నా బిడ్డో అని చెప్పేసి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది నీ పేరు చెప్పుకుంటారంటే ఎందుకమ్మా, చాలు, ఆ తృప్తితో మనం బ్రతకొచ్చు, నేను కూడా అన్నయ్యగా నా జీవితం ధన్యమైంది అని చెప్పేసరికి ఎంతో ఆనందం ఇచ్చిందట. తర్వాత మొన్న ఇది దాని పేరు మన రాధాకృష్ణ లేడు, ఏబిఎన్ రాధాకృష్ణతో కూడా రాధాకృష్ణ అడిగారు అన్నమాట, మీకు ఎలాగైనా పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం అనుకుంటాను, ఆ పవన్ కళ్యాణ్ అనగానే ఒక కొడుకు గురించి తలుచుకున్నప్పుడు కళ్ళల్లో ఎలాగైతే కన్నీళ్ళు చిప్పిల్లుతాయో అలా పవన్ కళ్యాణ్ గురించి తలుచుకున్నప్పుడు మీకు అలాగే మీకు అనిపిస్తుంది, ఏమిటి రహస్యం అంటే, వాడు చిన్నప్పుడు సురేఖ చేతుల్లో పెరిగాడు, మాకు బిడ్డలు పుట్టడం కొంచెం లేట్ అయ్యేసరికి సురేఖ తననే బిడ్డగా చూసుకుంది, నా దగ్గర రాడు, నాకు ఓ ఫాదర్ని చూస్తే ఎలా భయపడతామో అలా భయపడతాడు వాడు, అదే నా ముద్దుగా మాట్లాడడం, ఇదంతా నాకు పవన్ కళ్యాణ్ నాకు తమ్ముళ్ళ ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు, నా బిడ్డలాంటి ఫీలింగే ఉంది అని ఆయన చెప్తూ కళ్ళు చెమర్చాయన్నమాట. గనక ఇవన్నీ కలిసి వచ్చాయి అంటున్నా నేను. ఇంతమంది ప్రేమతో, ఇంతమంది పూర్తిగా అవ్యాధమైనటువంటి అనురాగంతో ఆయన్ని మెచ్చుకుంటుంటే ఇంకా చూసుకో, డెఫినెట్గా ఆయన సీఎం అవ్వడం కాదు, మన భారతదేశంలో నాయకుల్లో మంచి నాయకులు అవుతారని చెప్పేసి మనం నమ్మొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.